వెంకీ నెక్స్ట్ ఏంటి? విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ ఇయర్ లో సైందవ్ అంటూ వచ్చాడు కానీ నిరాశపరిచాడు. అందుకని ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఎంటర్టైనర్ చేస్తున్నాడు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లోకి రానుంది. మరి వెంకీ నెక్స్ట్ ఏంటి అంటే ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు? వెంకటేష్, అనిల్ రావుపూడి కలిసి F2, F3 సినిమాలు చేయడం, ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వడం తెలిసిందే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే పాజిటివ్ టాక్ ఉంది. ఆల్రెడీ ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు విన్న వెంటనే నచ్చేసింది. అందుకనే రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత వెంకీ ఎవరితో సినిమా చేయనున్నారు అంటే ఇద్దరు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరిలో ముందుగా సామజ వర్గమున రచయితల్లో ఒకరైన నందు పేరు వినిపించింది. నందు కొన్ని నెలల క్రితం చెప్పిన కథ బాగా నచ్చిందట. అయితే ఫుల్ వెర్షన్ ఇంకా సిద్ధం కాలేదు. దాన్ని సురేష్ బాబు, వెంకీ కలిపి ఓకే చేశాక మరో నిర్మాణ సంస్థ భాగస్వామ్యం తీసుకుని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించాలనేది ప్లాన్ అని సమాచారం. ఇక వెంకీ కోసం కథ రెడీ చేసిన మరో డైరెక్టర్ డీజే టిల్లు తెరకెక్కించిన విమల్ కృష్ణ. వెంకీ, విమల్ చెప్పిన స్టోరీ విషయంలో కూడా సానుకూలంగా ఉన్నారట. స్టోరీ లైన్ నచ్చేసి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని అంటున్నారు. ఇది కూడా ఫన్ తో కూడిన యాక్షన్ డ్రామాగా చెబుతున్నారు. ప్రొడక్షన్ హౌస్ ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం వెంకటేష్ కేవలం వినోదాత్మక కథలకే ఓటు వేస్తున్నారని సన్నిహితుల మాట. తన వయసుకు ఇప్పుడు నప్పని యాక్షన్ జానర్ ని కొంతకాలం దూరం పెట్టాలని నిర్ణయించుకున్నారట. అయితే నందు, విమల్ కృష్ణ ఈ ఇద్దరిలో ఎవరితో సినిమా ముందుగా ఉంటుంది అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ తర్వాత క్లారిటీ ఇస్తారని సమాచారం.